శ్రీమాత్రే నమః. అమ్మవారి అనుగ్రహం కోసం నిత్యం అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవాలని ఉంటుంది. అయితే నిత్యం షోడశోపచార పూజ చేసుకోవాలి అని అనుకుంటే అది నోటికి రాదు. నోటికి రాకపోతే మనకి ఏ పుస్తకాలు అమ్మే చోట అంటే స్తోత్ర కదంబాలలో కానీ పూజా పుస్తకాలలో కానీ అమ్మవారి షోడశోపచార పూజ దొరుకుతుంది మనకి. అది చూసుకుని దాని విధంగా షోడశోపచార పూజ చేయొచ్చు. అయితే మరి ఆ శ్లోకాలు తెలియకపోతే అంటే చదవటం రాకపోతే ఇంకొక పద్ధతి ద్వారా కూడా అమ్మవారికి షోడశోపచార పూజ చేయొచ్చు. అది ఎలా అంటే షోడశోపచారాలు ఏంటి? షోడశ అంటే 16, ఉపచారాలు అంటే సేవలు. మొత్తం 16 సేవలు అమ్మవారికి చేయాలి. అమ్మవారికైనా అయ్యవారికైనా సరే ఇలా షోడశోపచార పూజా విధానంతో పూజ చేసుకుంటే చాలా మంచిదే. మరి రాకపోతే ఏం చేయాలి? ఈ షోడశోపచారాలు ఏంటి? ఆవాహనం, ఆసనం, పాథ్యం, ఆర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణం కదా. అయితే మొదటిదేంటి? ఆవాహనం. అప్పుడు ఏం చేయాలి? మొదటి శ్లోకం చదవాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే చదివి ఆవాహన చేయాలి అమ్మవారిని. తర్వాత ఆసనం సమర్పయామి కదా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే ఆసనం సమర్పయామి. ఆ తర్వాత ఉపచారం ఏంటి? పాద్యం కదా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే అని చదివి అప్పుడు మూడో ఉపచారం ఏంటి? పాద్యం. అలా అన్ని ఉపచారాలకి ముందేమో ఈ మంత్రం చదివి మనం ఏదైతే సమర్పణ చేయాలి అని అనుకుంటున్నామో అది సమర్పయామి అంటూ పూజా విధానాన్ని చేసుకోవచ్చు అనమాట. ఇలా పూజ అంతా చేసుకుని అమ్మవారికి నమస్కారం పెట్టుకున్నాము అని అనుకోండి, మొత్తం ఈ మంత్రంతో 16 ఉపచారాలు చేసినా కూడా షోడశోపచార పూజ చేసిన ఫలితం వస్తుందన్నమాట మనకి. మరి ఈ షోడశోపచార పూజ సొంతంగా చేసుకోలేని వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అందులోనూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే అని నిత్యం ఎవరైతే స్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళ ఇల్లు సర్వ శుభాలకి నిలయమై ఉంటుంది. ఈ విధంగా షోడశోపచార పూజ చేసుకోవచ్చు. ఈ మంత్రంతో వారాహి అమ్మవారికి కూడా షోడశోపచార పూజ చేసుకోవచ్చు. అంటే లలిత అమ్మవారి ఫోటోనే పెట్టుకుని మీరు పూజ చేసుకుని వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు చదువుకోవచ్చు అనమాట. కొత్తగా ఫోటోని కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఉంటే తీసి బయట పెట్టేవలసిన అవసరం లేదు. ఫోటో వరకు పర్వాలేదు కానీ విగ్రహాలు అవి తీసుకొచ్చి కవచము, మూలమంత్రము, వారాహి స్తుతి ఇవి చదివే ప్రయత్నం చేస్తున్నారు. అక్షరాలు అవి సరిగ్గా పలికే వాళ్ళు సరే ఏదైనా చేసుకున్నారు అని అనుకోవచ్చు. వాళ్ళు కూడా ఎన్నో నియమాలు పాటిస్తూ ఈ వారాహి నవరాత్రులు చెయ్యాలి. సాధారణంగా వారాహి నవరాత్రులు చేసేటప్పుడు ఎన్నో నియమాలని పాటిస్తూ ఉంటారు. ఇలా అక్షర దోషం వచ్చింది అని అనుకోండి, ఈ స్తుతులు మూలమంత్రాలు చదివేటప్పుడు అర్థం మారిపోతుంది. కాబట్టి ఈ సర్వమంగళ మాంగళ్యతో కనుక 16 ఉపచారాలు చేసుకుని చక్కగా ఈ ద్వాదశ నామాలు చదువుకున్నారు అనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా చదివేసుకోవచ్చు.